నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండల వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఏటూరు నా గ్రామంలో తమ కార్యకర్త పొలాన్ని మాత్రమే పరిశీలించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఆ కార్యకర్తకు మాత్రమేనా ఎమ్మెల్యే పంట నష్టం ఆ కార్యకర్తకు మాత్రమే జరిగిందా? మిగతా రైతుల పంట నష్టం కనిపించలేదా? కనీసం నష్టం జరిగిందని మాట కూడా చెప్పకుండా ఎటువంటి నష్టపరిహారం అందిస్తామని చెప్పకుండా వెళ్లిపోవటం, రైతులకు నష్టపరిహారం అందించేది ఎప్పుడు? మైదుకూరు నియోజకవర్గానికి వీకెండ్ గెస్ట్ లాగా రావటం, మళ్ళీ 4 రోజుల తర్వాత గెస్ట్ గా హైదరాబాద్ వెళ్లటం, వారి కార్యకర్తలు నాగసానిపల్లె మిడుతూరులో కొందరు గుడి బడి దగ్గర నీచ రాజకీయాలను చేస్తున్నారు. వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ పివి రాఘవరెడ్డి, మండల అధ్యక్షుడు దుగ్గిరెడ్డి మురళీమోహన్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు రమణ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాదనట్లేదు. కాకపోతే కూడా దానికి సంబంధించింది ఎమ్మెల్యే అడ్డుపడతాడు, అధికారులు అడ్డుపడతాడు, ఎవరు అడ్డుపడతాడో మనకు తెలియడం లేదు. దానికి ఎమ్మెల్యే ఏమని చెప్పినాడు, మండలి మీటింగ్ వచ్చిన తర్వాత మేము ఎటువంటి అడ్డుపడము, ఏదైనా కానీ ఎలక్షన్లో ఆ రోజు అని చెప్పినారు. కాకపోతే కూడా ఈరోజు అయితే కూడా బిల్లు అయితే కూడా సరిగ్గా మోటివేషన్ కావడం లేదు. దాన్ని కొంచెం క్లియర్ చేయాల్సింది చెప్తున్నాను అంతే. గౌరవనీయులైన రఘురామరెడ్డి సార్ను ఈరోజు ఏపీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర గారు ఒక విషయం చెప్పినారు. అభివృద్ధి అంటే ఏందో అది ఇది అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అభివృద్ధి ఏంటంటే కూడా వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలకు వెళ్తే కాజీపేట మండలంలో 21 సచివాలయాలు ఉన్నాయి. 21 సచివాలయాలలో అభివృద్ధి ఏంటంటే కూడా మామూలుగా సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, వెల్నెస్లు కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసిన ఘనత ఎవరిదంటే కూడా సెట్టిపల్లి రఘురామరెడ్డి సార్ది. అతని స్థాయి ఏంది, 3 తరాలుగా అతని రాజకీయ జీవితంలో ఎప్పుటాల నుంచో వాళ్ళ వంశపారంపర్యంగా రాజకీయ జీవితం కొనసాగుతాండ్రు. మనం ఆ విషయం అందరికీ తెలుసు, మనకి చిన్న వయసే. కాకపోతే కూడా మన తరాలు కానీ మన పూర్వం కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే కూడా ఉంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కూడా ఎక్కడో వచ్చేసి ఇక్కడ కాజీపేట యాదవ్ వాళ్ళు ఇల్లు పరిపాలించడానికి రెడ్డి సమాజ వర్గం అది ఇది అని చెప్పినారు. కాదు, అవన్నీ కాదు. మామూలుగా ఏంటంటే కూడా పెద్ద ఆయన ఎప్పటికైనా కానీ పెద్ద ఆయనే. మనం దాని వరకు అయితే కూడా ఎప్పటికైనా కానీ కట్టుబడి ఉంటాము, చేస్తాము. పెద్ద నాయకత్వం అయితే కూడా ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే కూడా అతను ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు అని చెప్పి చేసి మనం మాట్లాడాల్సిన పని లేదు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీడియా సమావేశం ఏమనగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు దాదాపు 19-20 నెలలు కావస్తుంది. ఈ 20 నెలల కాలంలో ప్రజలకు వీళ్ళు పనికొచ్చే పని ఏదైనా ఒకటి చేశారా, లేదా రాజధాని విషయంలో ఏదైనా చేశారా, లేదా ఏమైనా కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు కూటమి రాజకీయం ఎలా ఉందంటే, 1 గుడి, 2 బడి, 3 జగన్మోహన్ రెడ్డి. ఈ 3 దాంట్ల మీదనే రాజకీయం చేసుకుంటా ఈ విధంగానే కాలక్షేపం చేసుకుంటా 5 సంవత్సరాలు ఇలాగే గడిపేటట్టున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు కానీ, అలాగే వాళ్ళు చెప్తానే అభివృద్ధి కానీ ఏదే కానీ అందకుండా ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఈ మధ్యనే ఒక వారం 4-5 రోజుల కిందట కోడూరులో అరవ శ్రీధర్ అని జనసేన ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగి మీద బలవంత పెట్టి కారులోనే రేప్ చేసిన సంఘటన ఆమె బహిరంగంగా చెప్పినా, కారులోనే నన్ను ఈ విధంగా చేశాడని బహిరంగంగా ఆమె ప్రెస్ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం అతని పార్టీ మా ఎమ్మెల్యే ఇలా చేశాడు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాఖలాలు కానీ ఎటువంటి ఏమీ చేయకుండా ఈ విషయం ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఈ మీడియాకు రాకముందే వారం రోజుల క్రితమే, అది కూడా మీడియాలో కూడా వచ్చింది, మహావంశి మాట్లాడాడు. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ హెచ్చరించారు, మీ అందరి మీద వైసీపీ నాయకులు కన్నేస్తున్నారని. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద వైసీపీ నాయకులు ఏ విధంగా కన్నేస్తారు? మీరు తప్పు చేస్తేనే కదా కన్నేసేది. మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీ జోలికి వచ్చే అవకాశం ఎందుకుంటుంది మాకు? ఖచ్చితంగా అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఖచ్చితమైన శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలి. రైతుకు ఈరియా అందుబాటులో కనీసం ఒక ఈరియా బస్తా ఇచ్చే పాపాన్ని కూడా పోలేదు ఈ గవర్నమెంట్. అన్నదాత సుఖీభావం అంటారు. రైతు ప్రభుత్వాలు అన్నీ ఏమంటారంటే రైతు దేశాన్ని వెనుక, దేశానికి రాజు అంటారు. కానీ కనీసం
ఈ రాజుకు ఒక మూట యూరియా ఇచ్చే పాపన పోవడం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభావ అని చెప్పి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినాడు. కనీసం సంవత్సరానికి ఇంత దయనీయ పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. కనీసం రైతు అంటే ఎందుకు చులకన భావం ఏర్పడిందో వీళ్ళకి అర్థం కావడం లేదు. రైతు అందరికీ అన్నం పెట్టే రైతును ఇంత హింసించి ఇన్ని రకాల ఇచ్చేస్తే కనీసం రైతు ఆక్రందనలే వీళ్ళకు శాపాలుగా మారి ఈ గవర్నమెంట్ కుప్పకొలిపోయే పరిస్థితి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా ఏ అధికారి కానీ ఎవరైనా కానీ రైతులతో దయచేసి ఆడుకోవద్దు. ఎందుకంటే ఒక్క ఎకరా ఎవడైనా ఏ అధికారి అయినా కానీ ఒక్క ఎకరా పైరు పెట్టి రైతు వాళ్ళ కష్టపడి పండించండి, అప్పుడు తెలుస్తుంది రైతు కష్టం విలువ. కానీ ఇంతవరకు కనీసం యూరియా ఏమంటారు ఏవో గారు, యూరియా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను అందించిన 300తో అందించిన అంటారు. 400 ఆర్బీఐలకు ఇవ్వచ్చు, అందరికీ ఆర్బీఐలకు ఇచ్చి 270 రూపాయలు రైతులకు ఎందుకు ఇవ్వకూడదు? ఒకే ఒక ఏజెన్సీ పెట్టుకొని అదనిగా సప్లై చేస్తూ అతను ఆడిందే ఆటగా ఈ కాజీపేట మండలంలో కొనసాగుతుంది. ఇప్పటికైనా దయచేసి